ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్దాం చేతులు ఎత్తి. మీరు ఇంకా కొద్దిగా గట్టిగా చెప్పగలుగుతారు యవ్వనస్తులు కాబట్టి. ఇంకా కొద్దిగా గట్టిగా చెప్పగలుగుతారు కింద పైన అందరు కలిసి. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, అభినందనలు. మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వక స్వాగతం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క PYPA పెంటెకోస్టల్ యంగ్ పీపుల్ యొక్క అసోసియేషన్ యొక్క మీటింగ్కి, మరి దేవునికి స్తోత్రము కలుగాక ఈ యొక్క రాష్ట్ర సభకు మీరందరూ రావడం వల్ల ఎంతో విజయవంతంగా ఈ యొక్క భారీ వర్షాల్లో తుఫాన్లో కూడా మీరు లెక్క చేయకుండా ఈ స్థలానికి ప్రభు మిమ్మల్ని అదేవిధంగా మమ్మల్ని మరి దేవుడు నడిపించినందుకు మరొకసారి మనం అందరం కలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెప్దామా అందరం. హల్లెలూయా హల్లెలూయా. మరి మా నాయకులు మరి నోయల్ శ్యామలయ్య గారికి మా ప్రత్యేక వందనాలు. వారి యొక్క మంచితనం, వారి గొప్పతనం, అల్పునైన నాకు కూడా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చారు. నేను పెద్ద ప్రసంగికునేమి కాదు, కానీ దేవుని కృప, మరి దేవునికి స్తోత్రం. ఈ యవనస్తుల మధ్యలో మీ మధ్యలో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యత బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదవబడిన లేఖన వాక్య ప్రకారంగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుండి దేవునికి స్తోత్రము కలుగాక 10 వచనాల వరకు మనము చదువుకున్నాము. ఈ వాక్య భాగాల్లో మనము గమనించినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 10 వచనాల వరకు ఒకసారి మీరు కనుక చూస్తే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా, నీ కాఠిన్యమును మార్పు నొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థుని కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికోసారి గట్టిగా స్తోత్రం చెప్దామా అందరం. ఈ యొక్క 2వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో కనుక చూస్తే అదొక ప్యాసేజ్గా మనం చూడవచ్చు. గాడ్స్ రైచియస్ జడ్జిమెంట్, దేవుని నీతితో కూడిన తీర్పు, న్యాయంతో కూడిన తీర్పు ఎవరిపై? ఇదివరకు మనం విన్నాము అద్భుతమైన సందేశాన్ని దైవజనులు యేసుదాస్ గారు, ప్రభుదాస్ గారి ద్వారా మనము వినడానికి ప్రభు సహాయం చేశారు. ఇఫ్ దేర్ ఈస్ ఎ ప్రామిస్ దేర్ విల్ బి వార్నింగ్ అన్నారు. అంటే ఒకవైపు వాగ్దానం ఉంటే ఇంకో వైపు హెచ్చరిక. మరి దేవునికి స్తోత్రము కలుగాక నేను తీసుకున్న వాక్య భాగములు అనగా ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మరి దేవునికి స్తోత్రము కలుగాక ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్, అంటే మన ప్రపంచం యొక్క ఈ భూలోక సంబంధమైన సుఖభోగాలు గురించి ఆ హెచ్చరికను గురించి చేయాలన్న ప్రేరేపణ నా హృదయంలో కలిగింది. అయితే దాని గురించి వాక్యాలు అనేకం ఉన్నప్పటికీ కూడా ఈ వాక్య భాగాన్ని నేను ఎన్నుకోవడానికి ఒక కారణం ఏంటంటే, దేవునికి స్తోత్రము కలుగాక దేవుని అనుగ్రహం అనేది ఉన్నది.
ఏ మనుష్యునైనా ఆయన నశింపజేయాలని, నరక శిక్షలో నరకాగ్నిలో వేయాలని, తీర్పు దినాన నిలబెట్టాలని ఆయన ఉద్దేశం కాదు. కానీ ప్రతి యవనస్తుడు యవనురాలు అందరూ కూడా రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, బాప్తీసం పొందాలని, పరిశుద్ధులు కావాలని, తమ యవ్వన జీవితాలు పాడుగాకుండా దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగాలని దేవునికి స్తోత్రం దేవుడు కోరుకుంటున్నాడు. అందును బట్టి దేవుని యొక్క అనుగ్రహం ఎందును బట్టి మనకు ఒకసారి గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రిక దాదాపుగా ఈ యొక్క పత్రిక దేవునికి స్తోత్రము కలుగాక క్రీస్తు శకము అనగా సర్క ఏడి దేవునికి స్తోత్రము కలుగు దరిదాపులో 57లో 57 సంవత్సర కాలంలో ఇది డేట్ ఆఫ్ రిటర్న్ రాయబడినట్టుగా మనం చూస్తాం. మరి దేవునికి స్తోత్రం యొక్క రోమిల పత్రికను మనం బాగా చదివినప్పుడు మనకు కొన్ని థీమ్స్ కనబడతాయి. అందులో ముఖ్యంగా 4 నేను గమనించాను. అందులో ఒకటి, ఆల్ పీపుల్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్. సకల ప్రజలందరూ, మనుషులందరూ కూడా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలని ఈ యొక్క రోమిలు రాసిన పత్రిక మనం చదివినప్పుడు, అంటే దేవునికి దూరమైన మానవ జాతి అంతా, యవనస్తులంతా కూడా మరలా దేవునికి స్తోత్రం సమకూర్చబడాలి, మారు మనసు పొందాలి. రిపెంటెన్స్ అండ్ రెస్టోరేషన్, మారు మనసు పొందిన అనుభవం, అదేవిధంగా సమకూర్చబడిన అనుభవంలోనికి వారు రావాలి. అనగా దేవునితోని సహవాసం సంబంధంలో ఉండాలని ఒక దేవునికి స్తోత్రం థీమ్గా మనం చూస్తాము. రెండవది కనుక మనం చదివినప్పుడు, గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ దట్ రిలేషన్షిప్ త్రూ హిస్ ఓన్ సాక్రిఫైస్. ఆ యొక్క సంబంధం, మానవుని సంబంధం అనగా యవనస్తుల సంబంధం దేవునితో ఏర్పడాలంటే అది ఇంకా ఎవరి ద్వారానో కాదు, తానే ఆ యొక్క బలియాగాన్ని ఆయన సిద్ధం చేశాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు మరి దేవునికి స్తోత్రం సిలువ మరణ పునరుద్ధానం వలనే మానవ జాతి యవనస్తుల అందరి యొక్క సంబంధము అనగా తెగిపోయిన సంబంధము తిరిగి పునరుద్ధరించబడ్డానికి, పునర్ప్రతిష్ఠించడానికి దేవునికి స్తోత్రము కలుగాక యేసు ప్రభు నువ్వు ఈ లోకానికి పంపడం ద్వారా మనందరినీ ప్రేమించిన దేవుడు తన ఒక్కగానొక ప్రియ కుమారుని లోకానికి పంపిన ఆయన బలియాగం ద్వారానే మన సంబంధాలు దేవునితో అంటుకట్టబడగలవు. దేవునికి స్తోత్రం. మూడవదిగా కనుక మనం చూస్తే, ఫెయిత్ ఈజ్ ద దేవునికి స్తోత్రం కలుగాక ఫెయిత్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్ అన్నమాట. ఆ యొక్క సంబంధము దేవునితో అంటుకట్టబడాలంటే, దేవునికి స్తోత్రం, ఆ సంబంధం కొనసాగించబడాలంటే మనకేముండాలంటే విశ్వాసం మనకు కావాలా. ఆ విశ్వాసం ఆయన కుమారుని మీద ఉంచాల, ఆ విశ్వాసము ఆయన లేఖనాల మీద ఉంచాల, ఆ విశ్వాసము ఆయన కుమారుని యొక్క త్యాగం అనగా మరణము పునరుద్ధానం మీద ఉంచాల. ఆయన ఒక్కడే మనల్ని బాగు చేయగలడు, ఆయన ఒక్కడే మనల్ని లేవనెత్తగలడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా అందరం? హల్లెలూయా. నాలుగోది కనుక చూసినట్లయితే, ఫర్గివ్నెస్ ఈస్ అవైలబుల్ ఫ్రమ్ గాడ్ ఫర్ ఎనీవన్. ఆయన ఇచ్చిన క్షమాపణ అందరి కొరకు. ఆ క్షమాపణ బలియాగం ద్వారా కలిగేది ఏంటంటే, ఆ సంబంధం ఏ విధంగా అంటగొడబడుతుందంటే ఆయన క్షమించడం ద్వారానే. కాబట్టి క్రియల మూలముగా కాదు, విశ్వాసం మూలముగా. యేసుక్రీస్తు మన కొరకు బలియాగాన్ని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా అందరం? కాబట్టి పౌలు అంటాడు, మనం అందరికీ తెలుసు, అందుకే నేను అంటాడు, ఇది సువార్త దేవుని యొక్క శక్తి. గాస్పెల్ ఇస్ ఎ పవర్ ఆఫ్ గాడ్. ఆ సువార్త దేవుని శక్తి. ఎందుకంటే నమ్ము ప్రతి వానికి శక్తి కలుగజేసేది, విశ్వాసమును అధికమైన విశ్వాసంలో నడిపించేది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నుండి కాదు, మన స్వనీతిని బట్టి కాదు, మన పుణ్యకార్యాలు దాన ధర్మాలను బట్టి, మన మంచితనాన్ని బట్టి, పేరును బట్టి, కులగోత్రాలను బట్టి కాదు. కానీ దేవునికి స్తోత్రము కలుగాక ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే. దేవునికి స్తోత్రం చెప్దామా అందరం ఒకసారి? కాబట్టి దేవుని అనుగ్రహం ఎందుకుందంటే, ఇక్కడ ఈ మొదటి అధ్యాయంలో మనం గమనిస్తాం, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అనగా మోషే కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు ఏమయ్యారంటే, 18 నుండి మనం చూస్తాం, మీరు తర్వాత చదువుకోండి, తప్పిపోయిన స్థితిలో ఉన్నారు వారు. దుర్నీతి చేత సత్యం అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. రోమిలకు రాసిన పత్రిక 1:18 నుండి మనం కింది వచనాలు చూసినప్పుడు దేవునికి కోపం పుట్టించేటివి,
దేవుని వాక్యానికి విరుద్ధమైన క్రియలు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి. ఇంతవరకు మనం వాక్యం విన్నాం. ఘనతకు మహిమకు ఒక ఉంగరముగా, ఒక పేరు ప్రఖ్యాత, ఒక బ్రాండ్ స్థితికి రావాలంటే మనలో ఉన్న ప్రతి బలహీనతలను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలా. వాటి నుండి మనం బయటికి రావాలా. లోకమంతా కూడా ఆ ప్లెజర్స్లో, ఆ దురలవాట్లలో, ఆ వ్యసనాల్లో పడి, అడిక్షన్లో పడి తమ యవ్వన జీవితాలు పాడైపోతున్నాయి. తాగుబోతులు అవుతున్నారు, వ్యభిచారులు అవుతున్నారు, అనేక మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు అలవాటు అయిపోయి తమ్మును తాము చంపుకుంటున్నారు, ఇతరులను చంపుతున్నారు. మొన్నట్టే హైదరాబాదులో కూకట్పల్లి ఏరియాలో దేవునికి స్తోత్రం, చిన్న బాలుడే కానీ క్రిమినల్ మైండ్తో, ఎక్కువ క్రిమినల్ చూసి ఒక అమ్మాయిని చంపేశాడు, కిరాతకంగా చంపేశాడు పొడిచి. అంటే ఒక పేరు కోసం లోకం ఎక్కడ పోతున్నది. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఏం చేశాడు, తన ప్రియకుమారుని ఇచ్చాడు. ఆ ప్రియకుమారుడు ఏమయ్యాడు, మన కొరకు శపితమైన శిలువ మరణం గుండా వెళ్ళాడు. ఎందుకు ఆయన అంత ఘోరమైన శిలువ శ్రమను అనుభవించాడంటే, ఏ యవ్వనస్తుడు కూడా అగ్నిగుండములో వేయబడొద్దని, ఏ యవ్వనస్తుడు కూడా ఆ నిత్య తీర్పు దినాన ఆ తీర్పులో కనబడొద్దని, ధవలమైన సింహాసనం నిలబడొద్దని, అగ్నిగుండములో వేయబడొద్దని ఆయన ఘోరమైన శిలువ మరణాన్ని ఆయన పొందాడు. అంటే మనం బయటికి భక్తి గల వారంగా కనబడవచ్చు. ఈ వాక్య భాగాలు మనం చదువుతున్నప్పుడు అలనాడు ఇశ్రాయేలు అంటే పితరులు కదయ్యా అంటే, మరి కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయన దేవునికి స్తోత్రం విశ్వాసంలోకి వస్తున్న వారికి బోధిస్తున్నాడు. అంటే వారి పిల్లలు పితరులు ఆ విధంగా అయ్యారు. కానీ అలాంటి గుణ స్వభావాలు లోకములు ఇంకా ఆ ఆత్మలు చావలేవు. ఈడ్చుకు వెళ్ళేటివి, చంపేటివి, వ్యసన పరులుగా చేసేటివి, బయటికి ఆకారంగా బాగా ఉన్న సొంత తల్లిదండ్రులను, అన్నదమ్ములను, నమ్ముకున్న వారిని పుట్టించిన దేవుణ్ణి మోసం చేసే స్థితిలోనికి ఓపియాయిడ్లు 1.80లో కనుక చూస్తే, అంటే పిల్లల్లో 10 నుండి 17% కనుక గమనిస్తే 40 లక్షల శాతం వాళ్ళు వ్యసన పరులుగా, దురలవాట్లకు గురైన వారు ఉన్నారు. అదే పెద్దవారిలో కనుక చూస్తే దాని వ్యాప్తి 2.10 అంటే 1,90,00,000గా మనం చూస్తాం. మత్తు మందులు, డ్రగ్స్కి అలవాటైన వాళ్ళు కనుక చూస్తే 0.58 అనగా 10 నుండి 17 ఏళ్ళ వయసు ఉన్న వారిని కనుక చూస్తే 20 లక్షల మంది 10 నుండి 17 ఏళ్ళ వయసు ఉన్నవారు. అదే పెద్దవారిలో కనుక చూస్తే 1,10,00,000 మంది మత్తుపై. ఇది మన భారతీయ సర్వే, ఏదో అల్లటప్పగా ఉన్నవారు చేయలే. భారతీయ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మన దేశం యొక్క యవన జనాంగం అంతా బానిసలైపోతున్నారు, అర్ధాయుషులోనే చచ్చిపోతున్నారు, రోగగ్రస్తులు అవుతున్నారు, అప్పుల పాలు అవుతున్నారు, ఇంటి వారినే చంపుతున్నారు, ఇల్లు వదిలివేడి పారిపోతున్నారు, తప్పుడు అలవాళ్ళకు గురవుతున్నారు. మనం కాకపోతే ఎవరు పట్టించుకునేదని దేవునికి స్తోత్రము కలుగాక ఈ మెడికల్ నాలెడ్జ్ కలిగిన వీళ్ళందరూ కూడా సర్వేలు చేశారు. అవసరమైతే మీ దేవునికి స్తోత్రము కలుగాక పివైపిఏ ప్రెసిడెంట్ గారికి నాకు అంటే ఒక బాబు తీసి, బాబు దీని గురించి నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ అంటే ఇచ్చాడు. అది నేను ఇచ్చి వెళ్తాను. కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి, మనం ఎట్లా మన పిల్లల్ని కాపాడుకోవాలా. ఈ దినాల్లో సేవకులుగా మాకు అనేకమైన తల్లిదండ్రుల యొక్క బాధ, ఏడుపు, దుఃఖం అంతా ఇంత కాదు. ఎన్నో ఆశలు, ఎన్నో కళలతో మరి దేవునికి స్తోత్రం ఉన్న తల్లిదండ్రులకు దుఃఖం మిగులుతూ ఉన్నది. ఇలాంటి దేవునికి స్తోత్రం కోకాయిన్కి అలవాటు అయిన వాళ్ళు దాదాపు 10 నుండి 17 సంవత్సరాల వయసు ఉన్నవారు దాదాపు చెప్పాలంటే దేవునికి స్తోత్రము కలుగునుగాక 2 లక్షల మందిగా మనం చూస్తాం. అదే పెద్దవారిలో కనుక చూస్తే 10 లక్షల మందిని చూస్తాం. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఒక భయానకమైన పరిస్థితి. అంటే భారతదేశం భవిష్యత్తు విజన్ల మీద విజన్తో ఒకవైపు పోతుంటే, ఇంకోవైపు అంతకంతకు నాశనం అయిపోతున్న స్థితి. స్కూల్లోనే డ్రగ్స్కి అలవాటు చేస్తున్న స్థితి. జామకాయల్లో, తెలంగాణలో దేవునికి స్తోత్రం, జామకాయల్లో మత్తు మందుకు అలవాటు చేసి ఆడపిల్లకైనా మగపిల్లకైనా అలవాటు చేస్తున్న స్థితి. అలాంటి బ్యాచ్లు చాలా ఉన్నాయి, మురుగాలు లాంటి బ్యాచ్లు. అంటే వీళ్ళంతా ఏం చేయాలంటే పాడు చేయడానికి, వ్యసన పరులుగా చేయడానికి, భవిష్యత్తు పాడు చేయడానికి, వాళ్ళకు డబ్బు సంపాదించడానికి ఏమైనా. ఇంకా ఇందులో చెప్పాలంటే బెట్టింగ్స్, క్రికెట్ బెట్టింగ్స్ అని లక్షల అప్పులు, తల్లిదండ్రుల యొక్క, వ్యవసాయదారుల యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ యొక్క లింకు వారు షేర్ చేసుకొని వాళ్ళ ఖాతాలని ఖాయం, వాళ్ళ అప్పుల పాలు. ఏమైనా అంటే మేము చచ్చిపోతాం,
ఏమనంటే మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతామని బెదిరింపులు. వాళ్ళ అప్పులు తీర్పడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగాక. అవసరమైతే నేను మీ నాయకులకు అనగా పివైపిఏ వారికి ఇచ్చేసి వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగాక. కొన్ని జాగ్రత్తలు, సూచనలు, సలహాలు ఉన్నాయి. ఏదో నోటి మాటను బట్టి చెప్పడం కాదు. ఇక్కడ మనం చూసాం రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18 మీరు కింది వచనాలని చదవండి. వారు పితరులైనప్పటికీ కానాను చేరపోవడానికి, వాగ్దాన దేశానికి చేరకపోవడానికి కారణాలు చెప్తున్నాడు అక్కడ. అదేవిధంగా ఇప్పుడు రోమీలకు రాసిన పత్రికలు ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ఇప్పుడున్న మీరైనా మీ పిల్లలైనా దేవుని అనుగ్రహం మీ మీద ఉండగా మన పితరుల వలె మీరు కూడా ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి నశించిపోకుండా ఒక ఘనతమైన పాత్రగా మీరు నిలబడాలంటే మీరు దేవుని అనుగ్రహాన్ని పొందుకోవాలని నేర్పిస్తుంది. మీరు తర్వాత ఇవన్నీ మీరు చదువుకోండి, ఎందుకంటే ఇప్పుడు సమయం కాదు కాబట్టి. దేవునికి స్తోత్రము కలుగాక. కాబట్టి మనం ఇదేముంది, యవనస్తుల మీద ఎంత ఏముంది చెప్పండి ఒకసారి. దేవుని చెప్పండి అనుగ్రహము. అందరూ ఒకసారి చెప్పండి, ఏముంది మన మీద? దేవుని అనుగ్రహము. దాన్ని కేంద్రంగా చేసుకుంటే కృపలో దేవునికి స్తోత్రం, దయ, దాక్షిణ్యము, కరుణ, వాత్సల్యము, జాలి, ప్రేమ, ఇవన్నీ ఉన్నాయి. అందులో ఒక మాట అనుగ్రహం. ఆయన ఇచ్చేవాడు, ఆయన దయచేసేవాడు, ఆయన తప్పించేవాడు, ఆయన మార్గము చూపించేవాడు, ఒప్పుకుంటే క్షమించేవాడు, బోధించేవాడు, బతిమలాడేవాడు, నీ కొరకు ఇతరులను విజ్ఞాపన చేయడానికి వాళ్ళ హృదయాలను ప్రేరేపించేవాడు. ఈరోజు ఈ యవ్వనస్తులు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఈ స్థానంలో పిలవడానికి కారణం ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఉంచిన భారం. స్థానిక సంఘాల్లో మీరు బలమైన యోధులుగా, బలమైన దేవునికి భారతదేశానికి ఒక ఉపయోగకరమైన వ్యక్తులుగా, ప్రయోజనకరమైన వ్యక్తులుగా, ఇదివరకు మనం విన్నట్టుగా ఒక శ్రేష్టమైన స్థాయిలో మనకిచ్చిన చదువులో మనకున్న స్థానంలో నిలబడాలంటే దేవునికి స్తోత్రము కలుగాక. ఈ యొక్క వ్యసనాల గుంపులు భారతదేశంలో మన రాష్ట్రాల్లో ఎంతో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అంచనా ఉంది, తెలంగాణ రాష్ట్రం యొక్క అంచనా ఉంది, సర్వే అందులో ఉన్నాయి. ఇప్పుడు అంత సమయం కాదు కానీ దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు గట్టిగా స్తోత్రం చెప్పాలి మీరు ఒకసారి. అందుకే దేవుని అనుగ్రహం ఎందుకుది అంటే నువ్వు మారు మనసు పొందడానికి, నీ మనసు మార్చుకోవడానికి, నువ్వు యూటర్న్ చేసుకోవడానికి, నీ పాపపు అలవాటు నుండి విడిచిపెట్టి దేవుని వైపు తిరగడానికి. సమూయేలు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు అనగా దేవునికి స్తోత్రం గల గొప్ప ఆశీర్వాదకరంగా చాలా బ్లెస్సింగ్గా ఉన్నట్టుగా నీవు నీ సమాజానికి, నీ గ్రామానికి, నీ ప్రాంతానికి గొప్ప దీవెనకరంగా దేవుడిని చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ వ్యసనాలు నిన్ను నన్ను ఏలవద్దు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా అందరం? వ్యసనం అంటే దురలవాట్లు, చెడ్డ అలవాట్లు. అందులో కొన్ని మంచి కూడా కనబడతాయి. బట్టలు కూడా అధికంగా కొనాలనేది మంచిదే, కానీ అధికమైన బట్టల మీద బట్టలు అన్నమాట. కొనడం ఇలాంటి అధికంగా అంటే కొన్నిసార్లు కంట్రోల్ లేని తనం. మనకి ఇంటికి వస్తువులు కొన్నిసార్లు చెప్పాలంటే వస్తువులు కూడా ఉన్నదానికంటే సరిపెట్టుకోకుండా ఇంకా అధికంగా కొనే పరిస్థితి, దుబారా, వాటికి అడిక్ట్ అయిపోయిన స్థితి. ఎప్పుడు నా ఇంట్లో కొత్త వస్తువులు ఉండాలనేది ఇదొక వ్యసనం. సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోయిన స్థితి. మీకు తెలుసు సెల్ ఫోన్లో ద్వారా సెల్ఫీలు దిగుతూ కూడా ఇప్పుడు నీళ్ళలో దుంకుతున్నారు, నదుల్లో దుంకుతున్నారు. మరి ఇంకెక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు సమాజం. కానీ దేవుని బిడ్డలారా ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా అంతా? థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగు. ఒకసారి మనం చదివినట్లయితే చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయం 28వ వచనం చదవండి. సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడు. అంతే చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రాకారము లేని పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేనివాడు. అంతే. ప్రాకారము లేని పురము పాడైపోయినట్టుగా, కంట్రోల్ లేని తనము, సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహం, ఆత్మఫలములో ఒక ఫలము ఆశ నిగ్రహం, మనస్సును నిగ్రహం చేసుకునేది. అది కనుక ఫలం అనేది లేకపోతే ఏమవుతాం? మనం మనస్సును అణుచుకోలేని వాడు ఏమవుతాడు? వ్యసనపరుడు అవుతాడు. మనకు తెలుసు అందరికీ అవ్వమ్మను ఏదైనా తోటలో సర్పము అనగా సాతాను చెప్పిన మాటల్లో ఆమె ఏమైపోయింది చెప్పండి? ఇది నిజమా అని ప్రారంభించింది. అంతే. అక్కడ కాలు ఒక మాట ఏమన్నది? ఇది నిజమా? దేవుడు చెప్పింది నిజమా?
మరి ఎవరని చెప్పింది నిజం అనుకుంది, సర్పం చెప్పింది నిజం అనుకుందామే. కానీ ఏమైంది అక్కడ విషయం గమనిస్తే, సర్పపు మాటలు సాతాను మాటలు విన్నామే దేవదూత కాలేదు కానీ దిగంబుర్రాలైపోయింది. దేవుని మహిమను పోగొట్టుకున్న స్థితికి వచ్చేసారు. మరణం అప్పటి నుండి కౌంట్ డౌన్గా ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన స్థితి. అదే చదవండి ఒకసారి, సామెతల గ్రంథం 23:35 వచనం. సామెతల 23:35 చెప్పండి. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెదుకుదును అని నీవు అనుకొనుచున్నావు. ఎవరి జారత్వంలో పడిపోయినట్టు, ఫార్నికేషన్ ఆరు ఇంకా చెప్పాలంటే జారిపోయే స్థితి, వివాహం కంటే ముందుగానే అపవిత్రులైపోయే స్థితి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సంబంధం విషయంలో ఆగకుండా స్నేహితులు మోసంలోని ఇంకా ఏ రకంలో పాడు అలవాట్లకు గురైపోయి తమని యవ్వన జీవితాలు పాడు చేసుకునే స్థితి, ప్రాకారము లేని స్థితి, పాడైపోయిన స్థితి. అందుకే అక్కడ ఏందో వాళ్ళకి నొప్పి తెలియడం లేదు. చదవండి సార్ ఒకసారి మాట మళ్ళీ ఒకసారి ఆన్ స్క్రీన్ వేయండి. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా ఎప్పుడు దాన్ని వెదుకుదును అనుకుంటున్నాం. అంటే దానికి అలవాటు అయిపోయాడు, వ్యసనపరుడు అయిపోయాడు. జారత్వం, తాగుబోతు, గంజాయి ఇలాంటి తప్పుడు పద్ధతులకు అలవాటైపోయి సంఘాల్లో కూడా ఉన్న విశ్వాసులు వాళ్ళ పిల్లల కోసం ఎంతగానో ఉపవాసాలు కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఎందుకంటే నలుగురు పిల్లలు బాగున్నా ఒకడు అలాంటి బానిసగా ఉంటున్నాడు, అలాంటి బలైత సావాసానికి రాని వాడుగా ఉంటున్నాడు. పొద్దంతా అంటే తెలంగాణ యాసలు చెప్తున్నారు, పొద్దంతా ఇంట్లో కూర్చొనే ఆ ఫోన్తోనే ఆడుతూ ఉంటాడు. కానీ అమ్మ తిన్నవా, నాన్న తిన్నవా అని అడిగే పరిస్థితి లేదు. వాళ్ళకి అనారోగ్యం వచ్చిన పరిస్థితి, పలకరింపు లేదు. ఎలాంటి పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇలాంటి వారు. సావాసంకి రావడం, ఎందుకంటే నిజంగా చెప్పాలంటే సావాసానికి రావడం వల్ల, వాక్యం వినడం వల్ల జీవితాల్లో మార్పు వస్తుంది. అందుకే సమరయ స్త్రీ వెళ్ళి చెప్పింది, రండి నేను చేసినవని నాతో చెప్పిన వాడు ఉన్నాడు రండి అంటే, కొంతమంది ఏమో వస్తామన్నారు, కొంతమంది మేము రాము. ఎందుకంటే అక్కడికి వస్తే నువ్వు చేసినవన్నీ చెప్పాడు, మాయగుడని చెప్పగలుగుతాడు. మాకు మార్పు చెందడానికి ఇష్టం లేదు. అక్కడికి వస్తే మారాలా, అక్కడ వస్తే మేము గద్దించబడతాం, హెచ్చరికబడతాం. అవి మాకు అవసరం లేదు, మేము ఇందులోనే ఆనందిస్తాం, సంతోషిస్తామని జీవితాలు పాడైపోతున్నాయి. దేని బిడ్డలారా, గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-21 వచనాలు కనుక చూస్తే, దేవునికి స్తోత్రం చదువుమని కాదు కానీ అవి శరీర క్రియలని మనం చూస్తూ ఉంటాం. వాటి మధ్యలో దేవునికి స్తోత్రము కలుగాక, అవి శరీర క్రియలు, ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్. అదేవిధంగా మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 21:11-12 వచనాల్లో కనుక మనం గమనించినట్లయితే అవి తాత్కాలికమైనవి. చదవండి ఒకసారి, యోబు గ్రంథం 21:11-12 వచనాల్లో. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటకు పంపుదురు, వాళ్ళ పిల్లలు నటనము చేయుదురు, తంబుర స్వరమండలములు పట్టుకొని వాయించుదురు, స్థానిక నాదమును విని సంతోషించుదురు. శ్రేయస్సు కలిగి. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ మాటలని మీరు చదువుకోండి. వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వాళ్ళ సంతోషం దేవునిలో లేదు, వారి సంతోషము కుటుంబముని బట్టి లేదు, వాళ్ళ సంతోషం జన్మనిచ్చిన తల్లిదండ్రులను బట్టి లేదు, దైవజనులను బట్టి లేదు, వాక్యాన్ని బట్టి లేదు. కానీ వాళ్ళ సంతోషం ఎక్కడ ఉన్నది? భక్తిహీనుల మాదిరిగా వాళ్ళ ప్రవర్తన ఉన్నది. అందులో నుండి వారు మార్పు చెందాలా. అది తాత్కాలికమైన సంతోషమే. అందుకే ఒక ధనవంతుడు పాతాళానికి పోయి అనుకుంటున్నాడు, ఒక్క నీటి చుక్క వేస్తే బాగుండు అనుకున్నాడు. కానీ కేకలేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. కానీ అబ్రాహం గారు ఏమన్నారు? నీవు భూమి బతికినప్పుడు నీ ఇష్టము చొప్పున నీవు బ్రతికావు. ఈ దినమందు ఎవరైనా మంచి మాట చెప్పామనుకోండి, వాళ్ళు అసహ్యం అయిపోతున్నారు. నువ్వు నాకు ఇష్టం లేదంటున్నారు. కానీ పెంచి పెద్ద చేసిన వారు ఇష్టం లేదు. ఎవరైతే అదే పాపాన్ని ప్రేరేపిస్తారో అవి చేయడానికి వాళ్ళు ఇష్టం అవుతున్నారు.
అంటే తల్లిదండ్రుల చేతుల్లో లేని, అంటే వాళ్ళు ఎంత చెప్పగలుగుతారో అంత చెప్తారు, మిగతాది వాళ్ళు లేదనమాట. నా ఇష్టం. ఇలాంటి పిల్లల వలన కుటుంబంలో మీరు తప్పుగా అనుకోద్దు, నెగిటివ్ షేడ్గా మీకు అనిపించవచ్చు. కానీ మన బలహీనతలు కనుక మనం ఒప్పుకుంటేనే, యెహోవా యందు భయభక్తులు కలిగుతా ఏంటి అండి, చెడుతనమును అసహించుకోవడమే. ఎట్లా అసహించుకోవాలో మన సొంత బలంతోని కాదు, ఆయన శక్తి ద్వారా, ఆయన ఇచ్చిన జ్ఞానానుసారమైన లేఖనాల ద్వారా మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు మన గొప్ప విడుదల కలుగుతుంది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తామా అందరం? హల్లెలూయా. కాబట్టి మనం గమనిస్తే మన వ్యసనాలను నుండి విడిపించడానికి, అందుకే 37వ కీర్తన 1వ వచనం అంటాడు, చెడ్డవారిని చూసి వ్యసన పడుకుము, దుష్కార్యములు చేయవారిని చూసి నీవు మత్సర పడకు, అలవాటు పడకు, వారు గడ్డి వలనే ఎండిపోదురు. అంటే దాని అర్థమైంది, బయట ఉన్న వారి సమాజం కొంతమంది అంటే నడుస్తున్న వారిని చూడడం లేదు, సావాసానికి వస్తున్న వారిని చూడడం లేదు, కానీ బలహీనతలు ఎవరిలో లేవని వారు తమ్మును తాము, సాతాను కూడా వచ్చి, మీకు తెలుసు కదా యేసుప్రభుని ఏమన్నది, ఆయన శోధించింది. కానీ యేసుప్రభు దానికి తల ఒగ్గలే, సాతానుకు తల ఒగ్గలే, కానీ సాతాను జయించాడు అని. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తామా అందరం? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా అందరం? మనం శోధనలు జయించే శక్తి యేసయ్య మనకి ఇస్తాడు. శోధనలు జయించే శక్తి పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. శోధనలు జయించే శక్తి దేవుని లేఖనాలు ఇస్తాయి. ఎందుకంటే శక్తి కలిగిన లేఖనాలు, శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు, శక్తి కలిగిన ఆయన రక్తమును మనం ఆశ్రయించినప్పుడు, నా వేదనలో వెదకితిని శ్రీ యేసుని పాదాలను, నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై, నా వేదనలో వెదకితిని, వెకుజాములో విలపించితిని, నా పాపములో వ్యసనములో, అందరం, వెకుజాములో విలపించితిని, నా పాపములో వ్యసనములో ఓదార్చుము, విసుగొందక నీ కృపలో నా ప్రభువా, ఓదార్చుము, విసుగొందక నీ కృపలో నా ప్రభువా, నా వేదనలో వెదకితిని. యేసన్న గారు ఆ పాట పాడాడు. వివాహమైన వ్యక్తికైనా, వివాహం కాని వారికైనా ఈ వ్యసనాలు అనేటివి ఒక దురాలటువగా మారి మనుషులను ఈడ్చుకొని పోయి నశింపజేసే స్థితి. కాబట్టి ప్రభువా, నా పాపము నుండి విడిపించు, నా బలిత నుండి విడిపించు, ఇక నేను బందీనై ఉన్నాను ఒక సంసోను వలె, నన్ను విడిపించుమని దేవుని సన్నిధిలో లోతైన ఆ పశ్చాత్తాపం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఒక శ్రేయస్కరమైన స్థానానికి తీసుకెళ్తుంది. క్షమించబడడానికి, అనేకులకు దీవెనకరమైన వ్యక్తులుగా చేస్తుంది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా అందరం? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:25 కనుక చదివితే మోషే అన్నాడు. ఆ విధంగా మోషేను గురించి హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా రాస్తా ఉన్నాడు. చదువుదాం ఒకసారి. మోషే 11:25 చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచని. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే, చెప్పండి, ఈ భూలోకములో దేవుని ప్రజలతో శ్రమ, కష్టం, ఈ ఇరుకైన మార్గములో ఉండడం నాకు ఇష్టం. అది నాకు మేలు. నా పేరు పెట్టి పిలిచే దినం ఉన్నది. నా పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. మరణము, ఆకలి, తప్పులేని రాజ్యములో నేను ఉండబోతున్నాను. ఈ వ్యసన పరులందరూ, అందుకే మనకు తెలుసు
20:8 తెరవద్దు కానీ 21:8 అక్కడ అంటారు మాంత్రికులు, అబద్ధికులు, వీళ్ళందరూ కూడా మండు గుండములు, అగ్నిగుండములు వాళ్ళు పాల్గొంటారు. ఆ స్థితికి మనం వెళ్ళిపోవద్దని మన పిల్లలు, మన సంతతి కాపాడబడాలి. కాబట్టి ఈ శరీర క్రియలు వ్యసనపరులుగా చేయకుండా, అందుకే మోషే లాంటి దేవునికి స్తోత్రం విశ్వాసము గల వారమై, దీనత్వం గల వారమై, నమ్మకత్వం కలిగిన వారమై ఈ శరీర క్రియలను, శరీరాశలు, లోకాశలను జయించి, ప్లెజర్స్ వాటిని జయించడానికి, అనగా సుఖభోగము, సంతోషము, ఇష్టము, భోగములను జయించడానికి ప్రభువా నీ కృప మాకు ఇమ్మని యవనస్తులను మీరు అందరూ ప్రభువుని అడిగినప్పుడు ఆయన మీకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా అందరం. మరి దేవునికి స్తోత్రం అవి ఎక్కడికి నడిపిస్తాయన్నది 2-3 మాటలు చెప్పి ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రము కలుగాక. యోబు గ్రంథము 21:14-15 కనుక చదివితే అవి దేవుని నుండి దూరపు స్థితిలో తీసుకెళ్తాయి. చదవండి. యోబు గ్రంథము 21:14-15 వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచిపోమ్మని దేవునితో చెప్తున్నారు. నీవు మాకు అక్కరలేదు, మాకు ఈ వ్యసనాల్లో సంతోషం ఉంది అని అనుకుంటున్నారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి, మనం నిర్మించిన దేవుణ్ణి, దేవునికి స్తోత్రము కలుగాక, ఆయన వదిలేస్తున్నారన్నమాట. కాబట్టి ఈ వదిలేస్తున్న సమాజం మన మధ్యలో ఉంటుండగా ఈ యవనస్తుల కుడికి వచ్చిన మనం అందరం కూడా ఏమి స్ఫూర్తి పొందాలా? విశ్వాసముతో ఆయన వెంబడించే అనుభవం. ఈ శరీరక్రియలను ఆత్మచేత ఎంతో చేయించాలి మనం? దేవుని ఆత్మచేత జయించే అనుభవంలో ప్రభు నన్ను ఉంచమని ప్రార్థన చేయాలి. దేవుని అనుగ్రహం పొందుకొని మారు మనసు పొంది మహిమ, ఘనత, దేవునికి స్తోత్రం, ఆయన నుండి ప్రశంస పొందుకునే స్థితిలో ఉండాలి. కానీ మనము ఈ విధంగా ఆయన నోటి నుండి దేవని అక్రమము చేయవర్లారా మీరెవరో నేను ఎరగను అన్నమాట మనము వినకుందుముగాక. ఏమని వినాలి? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇవ్వబడిన తలాంతులు, నీకు ఇవ్వబడిన వరాలు, నీకు ఇవ్వబడిన చదువు, పలుకుబడి, పేరు, నీకున్న స్థితిలో, నిరుపేద స్థితిలో ఉన్న, మధ్యతరగతిలో ఉన్న, ధనవంతులుగా ఉన్న, ఏ ప్రాంతంలో దగ్గరలో ఉన్న, సిటీకి దూరంగా ఉన్న, పల్లెటూరులో ఉన్న నీ జీవితాల ద్వారా ఇదివరకు మనం సమూయేలు గారి గురించి, దేవునికి స్తోత్రం, యోసేపు గారి గురించి, దానియేలు గారి గురించి విన్నాం. వాళ్ళు అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా, ప్రతికూల పరిస్థితులు కూడా ప్రభు కొరకు నిలబడి దేవునికి స్తోత్రం, వారి తరాల్లో వారి దేవుని చూపెట్టారు, దేవుని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం చెప్తాం. వారి జీవితాల్లో దేవుని యొక్క జోక్యం అధికంగా కనబడ్డది. అదేవిధంగా మనము గమనించినప్పుడు దేవుని నామమున స్తోత్రము కలుగాక. మనం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 5:12. యెషయా గ్రంథం 5:12. వారు సితారా, స్వరమండల, తంబుర సనాయిలను వాయించచ్చు, ద్రాక్షారసము తాగుచు విందు చేదురు గాని చూడండి, ఆయన పని విషయంలో ఆలోచన లేని వారిగా మత్తులుగా ఉన్నారు. వాళ్ళు మందమత్తులుగా ఉన్నారు, వ్యసన పరులుగా ఉన్నారు. దేవుని పని గురించి ఆలోచన లేదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సేవకులతో నిలబడే అనుభవం లేదు. దేవునికి స్తోత్రం. నేను యవనస్తులను బతిమలాడుతూ ఉంటాను. ఈ దినం ముందు దేవుడు ఆ కదలిక దేవుడు తీసుకొస్తా ఉన్నాడు. ఈ PYPA మీటింగ్ ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని అన్ని మారుమూల ప్రాంతాలకు కూడా మీ ద్వారా ఇంకా ఈ పరిచర్య అంతకంతకు విస్తరించి అనేక యవనస్తులు యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుదురుగాక, బలమైన యోధులుగా మార్చబడుదురుగాక, దేవుని చిత్తమును జరిగించుదురుగాక, ఆయన పనిని తుదముట్టించుదురుగాక, ఆయన సాక్షులుగా, ఆయన శిష్యులుగా మారుదురుగాక, ప్రతి వ్యసనాల మీద యేసు నామములో జయం పొందుదురుగాక. గట్టిగా చప్పలు కొడి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్తామా అందరం? గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. భాషలతో 2 నిమిషాలు గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తాం. రిబాల రబాబా షబరాల రబా షందరాల రబా షబరాల. ప్రతి వ్యసనాల నుండి దేవా, నా భారతదేశం, నా ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం, నా తెలంగాణ, మీకు తెలుసు ఇతర రాష్ట్రాల నుండి మన సొంత ప్రాంతాలకు పనిచేయడానికి, పనిని వెతుక్కోవడానికి రకరకాల రాష్ట్రాల నుండి వస్తున్న వారు ఉన్నారు.
దొంగల భయం, హత్య, దోపిడీ అలవాట్లు, పని కోసమే కాకుండా రకరకాల ప్రమాదకరమైన వ్యక్తులుగా తయారవుతారు. అయితే అందులో మన పిల్లలు కొంతమంది వారితో స్నేహం చేసి, అంటే తప్పుగా అనుకోకండి, కొంతమంది ఇలాంటి బ్యాచ్లో పడిపోయి వాళ్ళు తెలియకుండానే మా పిల్లవాడు బాగానే ఉన్నాడులే, కాలేజీకి బాగా వెళ్తున్నాడులే, సావాసములో ఉన్నాడులే, మంచి స్నేహం అనే నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళు నశించిపోయేదాకా, పాడైపోయేదాకా తల్లిదండ్రులకు తెలియకుండా నటిస్తున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి కొన్నిసార్లు దేవుని సన్నిధిలో ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, బతిమలాడుకున్న సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రులకు మిగులుస్తున్నది కన్నీరు. మనకి ఇవ్వబడింది ఒకటే ఒక జీవితం, అది ప్రభువును మహిమపరచడానికి. సమూయేలు వలె, యోసేపు వలె, దానియేలు వలె వారి తరములో వారు నిలబడ్డారు. ఈ తరములో మనది, మనము కూడా దేవుని కొరకు నిలబడాలి. మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా అందరం? హల్లెలూయా. ఇక నేను పొడిగించకుండా 2 మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. నా సమయం అయింది. దేవునికి మహిమ కలుగాక. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదివినట్లయితే సామెతల గ్రంథం 14:13. సామెతల గ్రంథం 14:13 చదవండి. ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖం ఉండవచ్చును, సంతోషము ఎక్కడికి వెళ్ళిపోతుందన్నమాట. వాడు సంతోషిస్తున్నాడా అలవాట్లలో, కానీ ఆ సంతోషము ఎక్కడికి వెళ్తున్నది? వ్యసనముగా మారుతుంది. ఆ వ్యసనము, ఆ దురలో అలవాటు కాస్త ఆ మనిషి లేకుండా అయిపోయే పరిస్థితి, కుటుంబానికి కాకుండా అయిపోయే వారికి, కన్నవారికి అయిన వారికి కాకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. కుటుంబం అంతా అప్పుల పాలయ్యే పరిస్థితి, కొందరు సొంతంగా ఉద్రేకపడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. దేవుని బిడ్డలారా, నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి కొన్ని బస్తీలో, అంటే ఇక్కడ ఆంధ్ర సంగతి మీకు తెలుసు, కానీ ఎన్నో పరిస్థితులు మేము కొన్నిసార్లు పేపర్లో చదవడం కాదు, కళ్ళారా చూడవలసి వచ్చిన పరిస్థితి వస్తుంది. సేవకులుగా మేము ఏం చేయగలుగుతాం? ప్రతిమలు అడగలుగుతాం, చెప్పగలుగుతాం, ఉపవాసం అడగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం, కొద్దిగా కౌన్సిల్ ఇవ్వగలుగుతాం, కానీ వాళ్ళు లెక్క చేయని పాట ధిక్కరించే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో వెళ్ళిపోవద్దని నేను కోరుకుంటున్నాను. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా అందరం ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఒక్కసారి దేవునికి మహిమ కలుగాక. అందరం నిలబడదాం, ఒక్కసారి లేచి నిలబడదాం. ఒక పల్లవి చరణము పాడి నేను ముగిస్తాను. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో
మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెను. నాతో నీవు Thank you, Pastor Ravindra Garu, for your powerful message. రవీంద్ర గారు శక్తివంతమైన వాక్యాన్ని మన మధ్యలో ప్రసంగించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.